ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హై ప్రోటీన్ లో కార్బ్ హెంప్ సీడ్స్ యొక్క రహస్యం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 5 ప్రధాన లాభాలు హెంప్ సీడ్స్లో ఉంటాయి. 32% ప్రోటీన్ పైగా ఉంటుంది. సుమారుగా 9-8 గ్రాములే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న విత్తనం. అందుకని షుగర్ ఉన్న వారికి ఇవి ఎంత తిన్నా అసలు షుగర్ పెరగదు, బలం భలే వచ్చేస్తుంది. అలాంటి హెంప్ సీడ్స్ యొక్క రహస్యం 5 లాభాల గురించి ఏమేమిటి, అందులో ఉండే పోషకాలు ముందు తెలుసుకుని తర్వాత లాభాల గురించి ఒక్కొక్కటి విందాం. ముందుగా పోషకాలు. 100 గ్రాముల హెంప్ సీడ్స్ని తీసుకుంటే 553 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో పిండి పదార్థాలు 8.7 గ్రాములు మాత్రమే. లో కార్బ్స్ అన్నమాట ఇవి, అతి తక్కువ కార్బోహైడ్రేట్స్. మాంసకృతులు 32 గ్రాములు, అంటే ఎంత ఎక్కువ ప్రోటీనో చూడండి. ఫ్యాట్ 49 గ్రాములు. ఈ 49 గ్రాములు ఫ్యాట్లోనూ ఒమేగా 3 ఫ్యాట్ 8.6 గ్రాములు, అంత ఎక్కువ. ఒమేగా 6 ఫ్యాట్ 29 గ్రాములు. ఈ ఉన్న కొవ్వులు కూడా ఒమేగా 3, ఒమేగా 6 ఎక్కువ ఉన్నాయన్నమాట. చేపల కంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ ఒమేగా 3 ఫ్యాట్ హెంప్ సీడ్స్లో ఉన్నాయి. జనపనార విత్తనాలు హెంప్ సీడ్స్ అంటే. ఫైబర్ 4 గ్రామ్స్ ఉంది. సూక్ష్మ పోషకాలు ఒక్కొక్కటి తీసుకుంటే కాల్షియం 70 మిల్లీగ్రాములు, ఐరన్ 8 మిల్లీగ్రాములు, చాలా ఎక్కువ ఐరన్ ఉంటుందన్నమాట. మెగ్నీషియం 700 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 1200 మిల్లీగ్రాములు. బోన్ ఫార్మేషన్కి కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ ఎక్కువ కావాలి. హెంప్ సీడ్స్ అంటే ఫాస్ఫరస్ రిచ్ అని చెప్పొచ్చు. జింక్ 9.9 మిల్లీగ్రాములు. నువ్వుల కంటే జింక్ అనేది హెంప్ సీడ్స్లో ఎక్కువ ఉందని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు తినటం ఈజీ అని మనం అదే నెంబర్ 1 అని చెప్తాం, కానీ నువ్వుల కంటే నువ్వులు చాలా టేస్ట్, కానీ హెంప్ సీడ్స్ అంత టేస్ట్ అనిపించు. కానీ జింక్ నెంబర్ 1 హెంప్ సీడ్స్. ఫోలిక్ యాసిడ్ 110 మైక్రోగ్రాములు. ఇక 100 గ్రాములు హెంప్ సీడ్స్ తీసుకుంటే 32 గ్రాములు ప్రోటీనే కదా. ఇందులో 10 రకాల ఎమైనో యాసిడ్స్, అన్ని రకాల ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఒక్క దాంట్లోనే పోషకాలంగా బాడీకి కావలసినవన్నీ ఉంటాయి. అందుకని అన్ని రకాల ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అందితే హార్మోన్స్ తయారీకి, ఎంజైమ్స్ తయారీకి, చాలా కండపుష్టికి, దారుఢ్యానికి, ఇమ్యూనిటీకి ప్రోటీన్ చాలా అవసరం కదా. మన దేశంలో 180-90% మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ఆ ప్రోటీన్ లోపాన్ని నివారించుకోవటానికి హెంప్ సీడ్స్ బెస్ట్ పరిష్కార మార్గం అన్నమాట. మేక మాంసంలో 21 గ్రామ్ ప్రోటీను, కోడి మాంసంలో 24-25 గ్రాముల ప్రోటీనే ఉంటుంది. కానీ హెంప్ సీడ్స్లో 32 గ్రాముల ప్రోటీన్ ఉంటుందన్నమాట. అలాంటి హెంప్ సీడ్స్లో అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఒక ఆహారంలోనే అన్నీ దొరుకుతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ప్రోటీన్ సోర్స్ హెంప్ సీడ్స్. ఇక లివర్ డీటాక్సిఫికేషన్కి హెంప్ సీడ్స్ చాలా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. లివర్ డీటాక్సిఫికేషన్కి గ్లూటామిన్, సిస్టీన్, మిథియోనిన్ ఇలాంటి కెమికల్స్ అవసరం. ఇవన్నీ హెంప్ సీడ్స్లో బాగా ఉండి లివర్ డీటాక్సిఫికేషన్ ఫేజ్ 1, ఫేజ్ 2 బ్రేక్ డౌన్ చేసేయటానికి, వాటిని యూరిన్ ద్వారా డ్రైన్ అయ్యేటట్టు బ్లడ్లోకి పంపించడానికి ఈ కెమికల్స్ ఉంటేనే బ్రేక్ డౌన్ అవుతాయి. ఆ కెమికల్స్ అన్నీ కూడా ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్ కెమికల్స్ అన్నీ. కాబట్టి లివర్ డీటాక్సిఫికేషన్కి ఇది బెస్ట్ సోర్స్గా ఇవి బాగా లభిస్తున్నాయి. ఇక 3వ లాభం, బీపీని తగ్గించడానికి హెంప్ సీడ్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆర్జినిన్ అనేది 4.5 గ్రామ్స్ ఉంటుంది. హై ప్రోటీన్ అన్నాం కదా. ఇలాంటి అమైనో యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో లభించటం వల్ల ఇది లోపలికి వెళ్ళి రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే ప్రొడక్షన్ పెంచుతుంది అన్నమాట. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగితే రక్తనాళాలన్నీ న్యాచురల్గా వ్యాకోచిస్తాయి. వేసవికాలం వేడికి చూడండి, అన్నీ ఫ్రీగా పడతాయి, తలుపులు, గేళ్ల, కిటికీలు. చలికాలం సంకోచించుకుంటాయి, వేసవికాలం వ్యాకోచించినట్టు హెంప్ సీడ్స్ వల్ల రక్తనాళాలని డైలేట్ అయిపోతాయి, డబల్ రోడ్ లాగా. బీపీ తగ్గిపోతుంది. అందుకని బీపీని తగ్గించడానికి రక్తనాళాల్లో మంచి మార్పులు తీసుకొచ్చే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచుతుంది. ఇది మెయిన్ లాభము. అంత ఎక్కువ ఉందన్నమాట ఈ ఆర్జినిన్ అనేది. 4.5 గ్రామ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక 4వది, స్త్రీలకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది ముఖ్యంగా ఒమేగా 3 9 గ్రామ్స్ ఉంది. చేపల్లో 200 మిల్లీగ్రాములు ఉంటుంది. 300 మిల్లీగ్రాములు ఒమేగా ఫ్యాట్ 100 గ్రాములు తీసుకుంటే. కానీ ఇందులో 9 గ్రామ్స్, 100 గ్రాముల విత్తనాల్లో 9 గ్రామ్స్ ఒమేగా 3 ఫ్యాట్. ఇదేం చేస్తుందంటే చర్మాన్ని సాఫ్ట్గా ఉండేటట్టు, డ్రైనెస్ రానివ్వకుండా, డ్రై స్కిన్ ఫామ్ అవ్వకుండా స్మూత్గా ఉండేటట్టు చర్మ సంరక్షణకి ఒమేగా 3
నర్వస్కి బ్రెయిన్కి బాగా ఉపయోగపడుతూ స్కిన్కి ఎట్లా మేలు చేస్తుంది. ఒమేగా 6 ఫ్యాట్ అనేది 29 గ్రాములు ఉంది. ఈ ఫ్యాట్ అనేది స్త్రీలకి పిఎంఎస్ సమస్యలు, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లాంటి సమస్యలు వచ్చి మెన్సెస్ రావడానికి ముందు వచ్చే అసౌకర్యాలను తగ్గించడానికి ఒమేగా 6 ఫ్యాట్ స్త్రీలకు బాగా హెల్ప్ చేస్తుంది. మెనోపాజ్లో వచ్చే అసౌకర్యాలు తగ్గించడానికి, పిఎంఎస్ లాంటి సమస్యలను తగ్గించడానికి ఈ ఒమేగా 6 ఫ్యాట్ బాగా హెల్ప్ చేస్తుందట. ఇక 5వది, పక్షవాతాలు, గుండె జబ్బులు లాంటివి రాకుండా ఈ హెంప్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే 49 గ్రాముల ఫ్యాటు, 100 గ్రాముల విత్తనాల్లో 49 గ్రాముల ఫ్యాట్ అని చెప్పాం కదా, ఇది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. దీనివల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్, పూడికల్లో రాకుండా, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా, హెల్తీగా బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ కానీ గుండెలో బ్లడ్ వెజల్స్ ఉండటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ తగ్గటానికి హెంప్ సీడ్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి 5 ప్రధానమైన లాభాలు పొందటానికి హెంప్ సీడ్స్ని రెగ్యులర్గా మనం ఒక ఆహారంగా వాడుకుంటే మంచిది. ఈ హెంప్ సీడ్స్ని జనపనార విత్తనాలు అంటాం, గుర్తుంది కదా. అవి మంచి క్వాలిటీల్లో తెప్పించి మన ఫాలోవర్స్ అందిస్తున్న ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్ మీ అందరికీ కూడా చక్కగా ఉంటాయి. దోరగా వేపించిన హెంప్ సీడ్స్ చాలా టేస్ట్గా, ఒట్టిగా క్రిస్పీగా ఉంటాయి. అట్లా తినేసేయచ్చు. మనం నానబెట్టుకుని తినొచ్చు, పౌడర్ చేసుకుని తినొచ్చు, సాలడ్స్ మీద, ఫ్రూట్స్ మీద అట్లా చల్లుకోవచ్చు. అలాగే ఈ వేపించిన విత్తనాలు పౌడర్ చేసుకుని ఏదైనా డ్రింక్లో కలుపుకుని త్రాగొచ్చు. అట్లా ఈ హెంప్ సీడ్స్ని వేపించిన వాటిని కాస్త తాటి బెల్లంతో కానీ, లేకపోతే ఆర్గానిక్ బెల్లంతో అచ్చులాగా పోసుకొని చిక్కీల్లాగా చేసుకుని, లేకపోతే ఉండలుగా చేసుకుని అని తినొచ్చు. ఏ రూపాయలైనా మనం గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ పప్పు, పిస్తా పప్పులు ఇవన్నీ ఎట్లా తింటాం, వేపించుకుని కానీ, నానబెట్టుకుని కానీ. అలా హెంప్ సీడ్స్ని మన ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటే పిల్లలకు బాగా పెడితే గ్రోత్కి, హార్మోన్స్కి, ఎదుగుదలకి చాలా మంచిగా ఉపయోగపడతాయి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.